కౌలు రైతుల్ని ఆదుకోవడానికి, కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం ఒక నూతన సమగ్రమైన కౌలు చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. మొదటి అంశం ఏంటంటే, వ్యవసాయ సంక్షోభం వల్ల ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 180 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో 90% మంది కౌలు రైతులే. వీళ్ళు ఎవరికి ఒక్క పైసా ఇంతవరకు ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. గత 4 రోజుల క్రితం మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కుటుంబానికి 7 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా పాత చట్టం ప్రకారం ఇస్తున్నామని అన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం కోసం చేసిన అప్పులను దృష్టిలో పెట్టుకుంటే అది ఏం చాలదు. అందుకనే ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి కనీసం బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని మేము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల తరఫు నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రెండోది, ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా వాళ్ళకి ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే, వాళ్ళ పట్టణాలు ఇస్తామని వాస్తవంగా ఎక్కువ మంది కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భూ యజమానులకు సరైన అవగాహన లేక కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ముందుకు రావటం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇటు భూ యజమానుల్ని ఇటు కౌలు రైతుల మధ్య సయోధ్య కుదిర్చి అవగాహన కల్పించి వాళ్ళకి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా గుర్తింపు కార్డులు పొందినటువంటి ప్రతి కౌలు రైతుకి వాళ్ళు సాగు చేస్తున్న భూమి యొక్క దామాషాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ లేని పంట రుణాలు ఇచ్చి వ్యవసాయం అంటే దండ కాదు, వ్యవసాయం అంటే పండగ అనే పద్ధతిలో ప్రోత్సహించే పద్ధతుల్లో ప్రభుత్వం కౌలు రైతులను ఆదుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరొక అంశం ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కంది పంట, మినుము, పెసలు, అదేవిధంగా శనగలు, రకరకాల పంటలని మార్కెట్కి వస్తూ ఉన్నాయి. కానీ మార్కెట్లో వ్యాపారస్తులు అందరూ సిండికేట్గా మారి ప్రభుత్వ జోక్యం లేకపోవటం వల్ల రైతాంగం యొక్క కష్టార్జితాన్ని దోచుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఆ పంటల కొనుగోలు విషయంలో మేనమేషాలు లెక్కేస్తుంది తప్ప మరి మార్కెట్ జోక్యం పథకం ద్వారా మార్కెట్ని రంగంలో దించి ఎక్కడైతే మద్దతు ధరలకు తక్కువగా వ్యాపారస్తులు కొంటున్నారో అటువంటి పంటలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వానికి ఉన్నది. అందుకని రబీలో వచ్చినటువంటి పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటించడం, ఆ మద్దతు ధరల ప్రకారం ప్రభుత్వమే సేకరించి ఆ విధంగా రైతులకి రక్షణగా అండగా భరోసా కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. నా పేరు పి. జమ్మలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.